ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీ టెక్నాలజీ తెలుగు. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదివరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఒక విషయం ఏదంటే, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీ స్కీమ్లు ఏదైతే ఇచ్చిందో దాంట్లో భాగంగా ఉచిత కరెంట్ ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అందజేస్తుంది. వాళ్ళు కరెంట్ బిల్ కట్టక్కర్లేదు. మనము దీన్ని ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో కూడా మనము దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో దరఖాస్తు లేదా ఆఫ్లైన్లో కూడా మీరు ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది, ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవడానికి మొదటిది మీ యొక్క ఆధార్ కార్డ్ కావాల్సి వస్తుంది. అట్లాగే మీ యొక్క రేషన్ కార్డు ఉన్నా లేకున్నా పర్వాలేదు, మీ యొక్క ఏదైతే మీరు కరెంట్ బిల్ కడుతున్నారో కరెంట్ బిల్లు ఇది కావాల్సి వస్తుంది. ఆఫ్లైన్లో ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టించుకోవడానికి ఒక పర్సన్ వస్తారు కదా, వాళ్ళకి మీ యొక్క కరెంటు బిల్లు అట్లాగే మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చి స్కీమ్కి అప్లై చేయమని మీరు చెప్పాల్సి వస్తుంది. ఏదైతే గ్యారంటీ స్కీమ్లు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిందో ఉచిత ప్రయాణం కావచ్చు, అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలు ఇంకా 10 లక్షల రూపాయల వరకు పెంచారు. అట్లాగే 200 యూనిట్లు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కూడా ఇక్కడ అందజేస్తుంది. అట్లాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ సైతం ఇవ్వాలని ఆమోదం చేసింది. అట్లాగే ఇప్పటికే గ్రామాల్లో ఉన్న విద్యుత్ అధికారులు మీటర్ నంబరు మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ చేయడమైనది. ఎవరైతే దరఖాస్తు చేశారో ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డ్ని మీ యొక్క మీటర్ ఏదైతే కరెంట్ బిల్ ఉందో దానికి లింక్ చేస్తారు. వాళ్ళకి ఆ యొక్క స్కీమ్ వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు.